2005లో కేవలం 6,900 ఉన్న తులం బంగారం 2026లో 1,38,500 దాటింది. అంటే 20 సంవత్సరాలలో 1900% కంటే ఎక్కువ పెరుగుదల మనకు కనిపించింది. ఒకవేళ అప్పట్లో బంగారంలో పెట్టుబడి పెట్టి ఉంటే నేడు ఎంత సంపాదించి ఉండేవారో మీకు తెలుసా? ఈ వీడియోలో 20 ఏళ్ల బంగార ప్రయాణాన్ని చూద్దాం. ఈరోజు 2005 నుండి 2026 వరకు భారతదేశంలో బంగారం ధరలు ఎలా మారాయి, ఈ సంఘటనల ధరల పెరుగుదలకు కారణం ఏమై ఉంటుందనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2005 నుంచి 7 వరకు ఇది ప్రారంభ దశ. 2005లో 6,900 రూపాయలుగా ఉంది. 2006లో 8,400 రూపాయలుగా ఉంది. 2007లో 10,800 రూపాయలుగా ఉంది. ఈ కాలంలో బంగారం ధరలు నెమ్మదిగా పెరుగుతున్నాయి. చాలామంది బంగారాన్ని కేవలం నగల కోసం మాత్రమే కొనుగోలు చేసేవాళ్ళు. 2008 నుంచి 11 ప్రపంచ ఆర్థిక సంక్షోభం. 2008లో 12,500 రూపాయలుగా ఉంది. 2009లో 14,500 రూపాయలకు చేరింది. 2010లో 18,500 రూపాయలుగాను, 2011లో 26,400 రూపాయలుగా ఉంది. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం రావడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకున్నారు. దీంతో ధరలు వేగంగా పెరిగాయి. 2012 నుంచి 15 ఇది ఒక స్థిరమైన కాలమని చెప్పుకోవచ్చు. 2012లో 31,000గా, 2013లో 29,600 రూపాయలుగాను, 2014లో 28,000గాను, 2015లో 26,300 రూపాయలుగాను ఉంది. ఈ కాలంలో బంగారం ధరలు కొంత తగ్గినా భారతదేశంలో పెళ్లిళ్ళు మరియు పండగల కారణంగా డిమాండ్ మాత్రం తగ్గలేదు. 2016 నుంచి 19 వరకు మెల్లగా పెరుగుదల మొదలైంది. 2016లో 28,600, 2017లో 29,700, 2018లో 31,400 రూపాయలు, 2019లో 35,200 రూపాయలు. ఇలా ఈ కాలంలో ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్ విలువలతో మార్పులు మరియు పెట్టుబడిదారుల ఆసక్తి కారణంగా బంగారం ధరలు మళ్ళీ పెరుగుదల బాట పట్టింది. 2020 నుంచి 2022 కాలంలో కరోనా మరియు కొత్త రికార్డులు సృష్టించింది. 2020లో 48,700 రూపాయలుగాను, 2021లో 48,600 రూపాయలు, 2022లో 57,200 రూపాయలు. కరోనా మహమ్మారి సమయంలో స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం కొనుగోళ్లు పెరిగాయి. 2023 నుంచి 2026 వరకు చరిత్రలోనే అత్యధిక ధరలు పెరుగుదల మనం ఇక్కడే చూసాము. 2023లో 63,300గాను, 24లో 77,900 రూపాయలుగాను, 25లో 98,000 దాటేసింది. అదే 2026లో ఏకంగా 138,500 రూపాయలు దాటేసింది. వీటన్నిటికీ కారణాలన్నీ ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంకులు భారీ కొనుగోళ్ల కారణంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలు సృష్టించాయి. ఒకవేళ మనం అప్పట్లోనే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టుంటే 2005-6 టైంలో ఇప్పుడు అది 20 లక్షలు మనకి లాభంగా ఉండేది. బంగారాన్ని ఎందుకు నేను వెల్త్ క్రియేటర్ అని అంటామంటే దీర్ఘకాలంలో విలువ పెరుగుతుంది, ద్రవ్యోల్బణం నుంచి రక్షిస్తుంది, అత్యవసర సమయంలో వెంటనే నగదుగా మనం మార్చుకోవచ్చు, తరతరాలకు ఆస్తిగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలో అత్యధిక బంగారం ఆభరణాలు తయారీలో మన ఇండియానే మొదటి స్థానంలో ఉంది. భారతదేశంలో అతిపెద్ద బంగారం వినియోగం దేశాలలో ఒకటి. మొబైల్స్, కంప్యూటర్, అంతరిక్ష పరిశోధనల్లో కూడా మనం బంగారం ఉపయోగిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు క్రాంతి గోల్డ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా నోటిఫికేషన్స్ వెంటనే మీకు వచ్చేస్తాయి.